వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 14. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ మీరు టెక్ రివైండ్ ఎపిసోడ్స్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. మీ రెస్పాన్స్ కొంచెం తగ్గింది. నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్స్ టార్గెట్ తీసుకుందాం. 1500 లైక్స్ టార్గెట్. అట్లనే నేను అడిగాను కాకుండా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళే ముందు మన కమ్యూనిటీ పేజ్లో ఒక పోల్ పెట్టుంటా, ఒకసారి ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఆ ఫోన్స్లో మీకు ఏ ఫోన్ బెటర్ అనిపించిందో ఒకసారి పోల్లో పార్టిసిపేట్ చేయండి. మీ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్, iPhone 17 మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ రిలయన్స్ డిజిటల్, క్రోమా ఎక్కడ కూడా మీకు iPhone 17 స్టాక్లో లేదు. మొత్తం అన్ని చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ చేశారు. ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ చేశారంటే వీళ్ళు వెరీ సూన్ ప్రైస్ పెంచబోతున్నారు. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా. బేస్ మోడల్ 82,999 నుంచి 89,999 ఒక 7,000 రూపాయలు ప్రైస్ పెంచబోతున్నారని. సో మోస్ట్లీ ప్రైస్ పెంచడం కోసమే ఇవన్నీ స్టాక్ అవుట్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు iPhone 17 కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఒకసారి ఆఫ్లైన్ స్టోర్స్లో, రీటైల్ స్టోర్స్లో ఒకసారి ట్రై చేయండి. అక్కడ ఒకవేళ అదే ప్రైస్ అమ్ముతుంటే మాత్రం బెటర్ ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ ప్రైస్ పెరిగిన తర్వాత మళ్ళీ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ నెక్స్ట్ మంత్ మోస్ట్లీ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ మొత్తం 4 ప్రొడక్ట్స్ని తీసుకురాబోతుంది. దానిలో ఫస్ట్ది iPhone 17e. ఈసారి అది కొంచెం త్వరగా రావచ్చంట. ఈసారి జనవరి ఎండ్లో కానీ ఫిబ్రవరిలో కానీ తీసుకురావచ్చు. అయితే దీనికి సంబంధించిన రెండర్స్ కొన్ని బయటకు వచ్చినాయి కదా. ఇది ఈసారి డైనమిక్ ఐలాండ్తో వస్తుందని రూమర్స్ వినిపించినాయి. బట్ ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం ఇది డైనమిక్ ఐలాండ్తో రావట్లా. iPhone 16e ఎలా అయితే నాచ్తో వస్తుందో ఎగ్జాక్ట్ అదే డిస్ప్లే, ఎగ్జాక్ట్ అదే నాచ్తో iPhone 17e కూడా వస్తుంది. కాకపోతే 16eలో మీకు బెజల్స్ కొంచెం థిక్గా ఉంటాయి. ఈసారి బెజల్స్ కొంచెం థిన్గా చేస్తున్నారు. బట్ డైనమిక్ ఐలాండ్ మాత్రం ఈ 17eలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈసారి మోస్ట్లీ నాచ్తోనే వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా సేమ్ iPhone 16e డిస్ప్లేనే దీనిలో కూడా యూజ్ చేయబోతున్నారు. అండ్ ప్రాసెసర్ మారుద్ది, A19 చిప్సెట్తో వస్తుంది. కాకపోతే GPU కోడ్స్ తగ్గిస్తారు. లాస్ట్ టైం iPhone 16eలో కూడా GPU కోడ్స్ తగ్గించారు. ఈసారి కూడా GPU కోడ్స్ తగ్గిస్తారు. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మోస్ట్లీ 60 నుంచి 65,000 రూపాయల లోపు లాంచ్ చేస్తారు. అండ్ దీంతో పాటు MacBook Pro కూడా లాంచ్ చేస్తారు. బోత్ 14" అండ్ 16" MacBooks. M5 Pro అండ్ M5 Max ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక iPad తీసుకురావచ్చు. ఇది A18 చిప్సెట్తో వస్తుంది. అండ్ వీటితో పాటు ఒక బడ్జెట్ MacBook కూడా తీసుకురావచ్చు. ఇది అరౌండ్ 12.9" డిస్ప్లేతో వస్తుంది. ఇది M సిరీస్ ప్రాసెసర్తో కాకుండా A సిరీస్ ప్రాసెసర్స్ మన ఫోన్స్లో చూస్తుంటాం కదా, సేమ్ అదే చిప్సెట్తో MacBook Air కన్నా, MacBook Air M4 రన్నింగ్ కదా, దానికన్నా తక్కువ ప్రైస్లో ఈ బడ్జెట్ MacBook తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మైక్రాన్ నుంచి. మైక్రాన్ అంటే మీకు SSDs, RAMs ఇవన్నీ తయారు చేసే కంపెనీ. మీకు కరెక్ట్గా చెప్పాలంటే క్రూషియల్, మీరు ఆ పేరు వినే ఉంటారు. ఆ క్రూషియల్ SSDs కానీ క్రూషియల్ ర్యామ్స్ని కానీ ఇవన్నీ తయారు చేసేది మైక్రాన్ కంపెనీ అనమాట. అయితే వీళ్ళు కన్జ్యూమర్ బిజినెస్ని క్విట్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే 2026 నుంచి ఈ క్రూషియల్ బ్రాండ్లో మీకు ర్యామ్స్ కానీ SSDs కానీ దొరకవు అనమాట. కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నారంటే వీళ్ళు కంప్లీట్ ఫోకస్ని ఏ కంపెనీస్ మీద పెట్టబోతున్నారు. దీని మీద రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఒకవేళ మీరు చూడకపోయింటే చూడండి. చాలా రీసెర్చ్ చేశాను, చాలా కష్టపడి ఆ వీడియో చేశాను. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మోటో నుంచి. మోటో ఫోన్పే వాళ్ళతో కొలాబ్ అవబోతుంది. దేనికంటే ఫోన్పే వాళ్ళతో ఒక యాప్ స్టోర్ ఉంటుంది, ఇండస్ యాప్ స్టోర్ అని. వీళ్ళు ఆల్రెడీ షామీతో టైప్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు మోటోతో టైప్ అవుతున్నారు. ఇది ఒక యాప్ స్టోర్ లాంటిది. ఈ చైనా ఫోన్స్ ఉంటాయి కదా, OnePlus, Oppo, Vivo, IQ, ఈ ఫోన్స్లో మీకు యాప్ స్టోర్స్ ఉంటాయి. వి యాప్ స్టోర్ అని, గెట్ యాప్స్ అని, వీళ్ళ సొంత యాప్ స్టోర్స్ ఉంటాయి కదా. సేమ్ అలాగే ఇంకా నుంచి రాబోయే మోటో ఫోన్స్లో మనం ఇండస్ యాప్ స్టోర్ని చూస్తాము. సో ఇది ఒక ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ లాగా మోటో ఫోన్స్లో ఇన్బిల్ట్గా వస్తుంది. సో ఈ యాప్ స్టోర్ని 2024 ఫిబ్రవరిలోనే లాంచ్ చేశారు. దీనిలో 5 lakh ప్లస్ యాప్స్ ఉంటాయి. ఈ యాప్ స్టోర్ని మనం నెక్స్ట్ రాబోయే మోటో ఫోన్స్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మోటో నుంచే. మోటో ఫ్లిప్కార్ట్లో ఒక కొత్త ఫోన్ టీజ్ చేస్తుంది, మోటో ఎడ్జ్ 70 అని. సేమ్ ఇదే ఫోన్ చైనాలో మోటో X70 ఎయిర్ అనే పేరుతో లాంచ్ అయింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. ఇది స్లిమ్ ఫోన్ అనమాట, సన్నగా ఉంటుంది. 5.9mm థిక్నెస్ తో వస్తుంది. సేమ్ అదే ఫోన్ ని మోటో ఎడ్జ్ 70 అనే పేరుతో ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. ఇది మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ లోపే లాంచ్ అయిపోద్ది ఫ్లిప్కార్ట్ లో. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. చైనాలో లాంచ్ అయినప్పుడు 4800 mAh బ్యాటరీ ఉంది. మరి ఇండియాకి వచ్చేటప్పటికి సేమ్ బ్యాటరీ వస్తుందా, ఏదైనా పెంచుతారనేది చూడాలి. అండ్ అరౌండ్ 30,000 రూపీస్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. ఈ 3 కలర్స్ చైనాలో కూడా లాంచ్ అయ్యి సేమ్ కలర్స్ని ఇండియాలో కూడా తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus నుంచి. OnePlus 15R ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. OnePlus A60 అనే పేరుతో చైనాలో లాంచ్ అయిపోయింది. అయితే అక్కడ ఈ ఫోన్ని 2,599 యువాన్స్ పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీలో 33,000 రూపాయలు తీసుకొచ్చారు. బట్ ఇదే ఫోన్ ఇండియాకి వచ్చేటప్పటికి ఈజీగా 45,000-50,000 రూపీస్ లోపు లాంచ్ చేస్తారు. అయితే ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ ఏంటంటే చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు 8300 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తారు. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ మన ఇండియన్ వేరియంట్ మాత్రం 7400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇండియాకి వచ్చేటప్పటికి బ్యాటరీ కెపాసిటీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు తగ్గిస్తున్నారు. సో స్పెసిఫికేషన్స్ కాంప్రమైజ్ అయినప్పటికీ ప్రైస్ ఏమైనా తగ్గిస్తారా అంటే డౌటే. మోస్ట్లీ ఇది 45,000 రూపీస్ దాటిపోవచ్చు. మరి చూద్దాం. ఇది December 17th రోజు ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే రియల్మీ నుంచి రియల్మీ అమెజాన్ లో ఒక 2 ఫోన్స్ ని టీజ్ చేస్తుంది. ఇవి మోస్ట్లీ రియల్మీ నార్జో 90 సిరీస్ తో రావచ్చు. బ్యానర్ మీద అయితే 2 ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చి 3 కెమెరాస్ ఉన్నాయి, వర్టికల్ గా ఉన్నాయి. రెండో దానిలో కూడా 3 కెమెరాస్ ఉన్నాయి, కానీ అది కొంచెం ఐఫోన్ మాడ్యూల్ లాగా కనిపిస్తుంది. ఐఫోన్ లో కెమెరా మాడ్యూల్ లాగా అట్లా కనిపిస్తుంది. సో ఈ 2 ఫోన్స్ ని December 7th రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే టెక్నో నుంచి టెక్నో ఒక 2 లెన్స్ కాన్సెప్ట్స్ ని టీజ్ చేసింది. కొత్తగా ఒక 2 లెన్స్ టెక్నాలజీస్ మీద వీళ్ళు వర్క్ చేశారు. ఫస్ట్ ది ఫ్రీ ఫామ్ కాంటినమ్ టెలిఫోటో లెన్స్. జనరల్ గా మన ఫోన్స్ లో డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీయడానికి అల్ట్రా వైడ్ యాంగిల్, మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా ఇట్లా డిఫరెంట్ కెమెరాస్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ వీళ్ళు తీసుకొచ్చిన పేటెంట్ ఎలా ఉందంటే ఇన్ని కెమెరాస్ అవసరం లేదు, ఒకటే కెమెరా. దీనిలో ఆల్వరెన్స్ లెన్స్ యూజ్ చేస్తారు. ఈ లెన్స్ మీకు కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్ చేస్తుంది. 1x నుంచి 9x వరకు కంటిన్యూస్ ఆప్టికల్ జూమ్, డిజిటల్ జూమ్ కాదు, ఆప్టికల్ జూమ్ చేస్తుంది. సో మీకు మెయిన్ కెమెరా, టెలిఫోటో, అల్ట్రా వైడ్ యాంగిల్ ఇన్ని కెమెరాస్ అవసరం లేకుండా ఈ ఒక్క కెమెరా, ఈ ఒక్క లెన్స్ యూజ్ చేస్తే మీరు 1x నుంచి 9x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. మీకు ఈవెన్ జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ బాగా కనిపిస్తాయని ఒక టీజర్ రిలీజ్ చేశారు. అండ్ దీంతో పాటు సామ్సంగ్ తో కలిసి ఇంకొక లెన్స్ డెవలప్ చేశారు. డ్యూయల్ మిర్రర్ రిఫ్లెక్ట్ టెలిఫోటో కెమెరా. ఇది ఒక నార్మల్ టెలిఫోటో కెమెరానే, బట్ మనం ట్రెడిషనల్ గా ఫోన్స్ లో యూజ్ చేసే టెలిఫోటో కెమెరా కన్నా ఇది 10% హైట్ తక్కువ ఉంటుంది అండ్ 50% లెంత్ తక్కువ ఉంటుంది. చిన్న లెన్స్ చేశారు. 50% స్మాలర్ మాడ్యూల్ తో వస్తుంది. సో సైజ్ తగ్గించినప్పటికీ మీకు బొకే ఎఫెక్ట్ లో కానీ డీటెయిల్స్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు బెస్ట్ డీటెయిల్స్ వస్తాయన్నట్టు ఒక టీజర్ రిలీజ్ చేశారు. సో 2 కాన్సెప్ట్ లెన్స్ ని అనౌన్స్ చేశారు. సో ఇవి ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయి, ఏ ఫోన్ యూజ్ చేస్తారు అనేది చూడాలి. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లో ఒక కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది, కాల్ స్క్రీనింగ్ అని. మీకు ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు కాల్ ఆన్సర్ కి రిజెక్ట్ కి మధ్యలో హూ అని ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కాల్ స్క్రీనింగ్ యాక్టివేట్ అవుతుంది. కాల్ స్క్రీనింగ్ అంటే మీరు ఫోన్ ఎత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏ మాట్లాడుద్ది. ఏ ముందు వాళ్ళు అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనేది కనుక్కొని మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది. మీకు అది ఇంపార్టెంట్, మీరు మాట్లాడాలి అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేసి మాట్లాడొచ్చు, లేదనుకుంటే డిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇట్లా స్పామ్ కాల్స్, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా, లోన్ తీసుకుంటారా అని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా. సో వీటిని తప్పించుకోవడం కోసం ఈ కాల్ స్క్రీనింగ్ ఫీచర్ ని పిక్సెల్ 10 ఫోన్స్ లో తీసుకొచ్చారు. అండ్ వెరీ సూన్ ఇది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ChatGPT నుంచి. ChatGPT లో యాడ్స్ రావడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా కొంతమంది యూజర్స్ ChatGPT తో మాట్లాడుతుంటే మధ్యలో యాడ్స్ కనిపిస్తున్నాయంట. ఇది బేసిక్ యూజర్స్ మాత్రమే కాదు, బేసిక్ గో యూజర్స్ మాత్రమే కాదు, ప్రీమియం సబ్స్క్రిప్షన్ నెలకు 2,000 రూపాయలు కట్టి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా, వాళ్ళకు కూడా యాడ్స్ కనిపిస్తున్నాయంట. సో దీనికి రెడీగా ఉండండి. ChatGPT లో వెరీ సూన్ మనం యాడ్స్ చూస్తాం. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ట్రైఫోల్డ్ ఫోన్ ని అఫీషియల్ గా అన్వీల్ చేసింది. వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లోనే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ ట్రైఫోల్డ్ ఫోన్ అన్బాక్సింగ్ రిలీజ్ చేశారు. సో బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది. సర్ప్రైజింగ్లీ లోపల మనకి అడాప్టర్ కూడా ఇచ్చారు. మామూలుగా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అసలు అడాప్టర్ ఇవ్వదు. ఫ్లాగ్షిప్ అనే కాదు, ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ లో కూడా ఇవ్వట్లేదు. బట్ ఈ ట్రైఫోల్డ్ ఫోన్ లో బాక్స్ లోనే అడాప్టర్ వస్తుంది. అండ్ ఫోన్ ని కంప్లీట్ గా అన్వీల్ చేశారు. ఫోన్ ఎలా ఉంటుంది, క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, కంప్లీట్ గా అన్వీల్ చేశారు. కవర్ డిస్ప్లే ఇది 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ కంప్లీట్ గా అన్ఫోల్డ్ చేస్తే 10 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ దీంతో పాటు సామ్సంగ్ Exynos 2600 ప్రాసెసర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది 2 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, డెకా కోర్ ప్రాసెసర్. దీనిలో మొత్తం 10 కోర్స్ ఉంటాయి. ప్రైమ్ కోర్ 3.55 GHz క్లాక్ స్పీడ్ రన్ అవుతుంది. అండ్ 3 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 6 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. మొత్తం మీద 10 కోర్స్ డెకా కోర్ ప్రాసెసర్ ఇది. సో మోస్ట్లీ సామ్సంగ్ S26 సిరీస్ లో, సామ్సంగ్ S26, S26 Plus లో ఈ Exynos 2600 ప్రాసెసర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ HMD నుంచి. HMD ఒక ఫోన్ తీసుకురాబోతుంది, Explore 1 అని. ఇది మేడ్ ఫర్ కిడ్స్, చిల్డ్రన్స్ ఫస్ట్ ఫోన్ అని టీజ్ చేస్తున్నారు. ఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది, చాలా చిన్న ఫోన్, 3.2 ఇంచ్ డిస్ప్లే, చాలా చిన్న ఫోన్. దీనిలో కాలింగ్ అండ్ టెక్స్టింగ్ ఫీచర్స్ తో వస్తుంది. దీనిలో సోషల్ మీడియా ఏమి ఉండదు, నెట్వర్క్ కనెక్షన్ ఉండదు. అసలు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు ఏం ఉండవు అనమాట. ఓన్లీ కాల్స్ చేసుకోవడం, మెసేజ్ పెట్టుకోవడం అంతవరకే ఉంటుంది. అండ్ పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. మీరు ఏమేం కాల్స్ చేస్తున్నారు, ఎవరెవరికి మెసేజ్ పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, మొత్తం కూడా పేరెంటల్ కంట్రోలింగ్ ఉంటుంది. పేరెంట్స్ చూసుకోవచ్చు. పేరెంట్స్ కాంటాక్ట్స్ ని యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ మొత్తం చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ కెమెరాస్ ఉంటాయి. 2000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. ప్రైస్ ఎంత అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి. మీకు ఏదైనా ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ NHA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జియోతో ఒక MOU సైన్ చేశారు. మనం నార్మల్గా హైవేస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు దగ్గరలో ఏదైనా యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ ఉన్నా, ఏదైనా డైవర్షన్స్ ఉన్నా, ఏమైనా రిస్క్ లొకేషన్స్ ఉన్నా మనకి ముందుగానే అడ్వాన్స్ వార్నింగ్ మెసేజెస్ వచ్చేస్తాయి. సో వీళ్ళు జియోతో కొలాబ్ అయ్యి యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్, ఫాగ్ ఏరియాస్, ఎమర్జెన్సీ డైవర్షన్స్ ఇట్లా హైవే మీద ఏమున్నా సరే మనకు ముందుగానే మెసేజ్ వచ్చేటట్టుగా వీళ్ళు జియో వాళ్ళతో కొలాబ్ అయ్యి తీసుకురాబోతున్నారు.
అండ్ నెక్స్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 సిరీస్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్ గా బయటకు వచ్చేసినాయి. రెడ్మీ నోట్ 15 స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అసలు కర్వ్డ్ డిస్ప్లేస్ ఎప్పుడో అయిపోయినాయి, వీళ్ళు ఇంకా కర్వ్డ్ డిస్ప్లేస్ తీసుకొస్తున్నారు. అండ్ నోట్ 15 Pro వచ్చి Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ నోట్ 15 Pro Plus వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టారంటే మాత్రం వేస్ట్, అసలు ఈ ఫోన్స్ కొని కూడా వేస్ట్. సో మోస్ట్లీ రెడ్మీ ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఫోన్స్ గురించి మనం మాట్లాడుకొని కూడా వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని తీసుకురాబోతుంది. మన స్మార్ట్ ఫోన్ లొకేషన్ని 24/7 ట్రాక్ చేసేటట్టుగా చేయాలని చెప్పి స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్కి రూల్స్ పాస్ చేసింది. సో మన ఫోన్స్లో లొకేషన్ అనేది 24/7 ఆన్లోనే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా ఫోన్ దొంగతనం చేసినా, ఎవరైనా క్రిమినల్ని పట్టుకోవాలన్నా పోలీస్ వాళ్ళు నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. అదంతా యాక్యురేట్గా రావట్లా, అరౌండ్ ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారని చూపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ యాక్యురేట్ పొజిషన్ అనేది రాదు. సో ఇప్పుడు ఈ లొకేషన్ ట్రేసింగ్ 24/7 లొకేషన్ ట్రేసింగ్ అవుతా ఉంటే మాత్రం ఎగ్జాక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడు అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ పోలీస్ వాళ్ళకి ట్రేస్ చేయడానికి పాసిబుల్ అవుతుందని చెప్పేసి ఈ రూల్ని గవర్నమెంట్ అన్ని ఫోన్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రూల్స్ పాస్ చేసింది. దీనికైతే యాపిల్, శాంసంగ్, గూగుల్ ఈ 3 కంపెనీస్ ఒప్పుకోవట్లేదు. ఇది ప్రైవసీకి ఎగెనిస్ట్ గా ఉంది, మేము చేయము అని గవర్నమెంట్కి ఎగెనిస్ట్ గా ఉన్నారు ఈ 3 బ్రాండ్స్. మరి చూద్దాం ఈ రూల్ తీసుకొస్తారో లేదో. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం లాంచ్ అయిన మొబైల్స్ వివో X300 సిరీస్ లాంచ్ అయ్యి, X300, X300 Pro 2 ఫోన్స్ లాంచ్ అయ్యి. X300 75,999 లాంచ్ చేశారు. X300 Pro 1,10,000 లాంచ్ చేశారు. సో ట్రై చేస్తాను ఈ ఫోన్స్ కొనుక్కొని రివ్యూ చేయడానికి. అండ్ దీంతో పాటు రెడ్మీ 15C లాంచ్ అయింది, 12,500 లాంచ్ చేశారు. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. బడ్జెట్ ఫోన్ ఇది, 6000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇదే ఫోన్ ని ఫ్లిప్కార్ట్ లో పోకో C85 అనే పేరుతో రీబ్రాండ్ చేయబోతున్నారు. అండ్ రియల్మీ P4X లాంచ్ అయింది, సేమ్ మనం ఆడుకున్నట్టే 15,999 లాంచ్ చేశారు. సో స్పెసిఫికేషన్స్ అయితే అంత గొప్పగా ఏం లేవు, యావరేజ్ ఉంది ఫోన్. అండ్ అప్కమింగ్ లాంచెస్ OnePlus 15R December 17th రోజు లాంచ్ అవుతుంది. సో ఇది వారం న్యూస్లు అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కమ్యూనిటీ పోల్లో కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై.